హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. సో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామంటే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అండ్ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా మమ్మీకి నాకు చిన్న డిస్కషన్ జరిగింది. అదేంటనుకుంటా, అమ్మ ఒక ఏదైనా స్పెషల్ కర్రీ చేయమా అంటే అన్నీ మేమే చేసుకోవాలి, మేము నేర్చుకోవాలి, అసలుకి మీకేమి రాదు అది ఇది అని అంది మా అమ్మ. సో ఇంకా నేను నాకెందుకు రాదు, నేను చేసి చూపిస్తా అని నేను ఇంకా మా మమ్మీతో ఒక ఛాలెంజ్ చేస్తాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి టాపిక్ ఏంటంటే వంకాయ రొయ్య పొట్టు. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను ఏం చేశానంటే అలాగ ఒక పెద్దలపాయి, పచ్చిమిర్చి, రొయ్య పొట్టు, వంకాయ అయితే తీసుకున్నాను. మసాలా కూడా అక్కర్లేదు, ఈజీ ప్రాసెస్ అండి, చాలా అంటే చాలా సింపుల్ అయిపోతుంది. అండ్ ఇంకా నేను పెద్దలపాయలు, పచ్చిమిర్చి కట్ చేసేసేసాను కదా. సో పోపు పెట్టేసుకొని, పోపు అంటే జస్ట్ ఆయిల్ వేసేసుకొని, కరేపాకు వేసేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చినాక ఇలా రొయ్య పొట్టు ఉంది కదా, దానికి శుభ్రంగా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు వేగినాక వంకాయలు వేసుకున్నాక రొయ్య పొట్టు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోకముందు కూడా వేసుకోవచ్చు. సో నేను పచ్చివాసన పోవాలని ముందే వేసేసుకొని రొయ్య పొట్టును వేసేసుకున్నాను. జస్ట్ అట్లా ఫ్రై చేసేసి వంకాయ ముక్కలు వేసేసుకున్నాను. మధ్యలో టిఫిన్ సెక్షన్ వచ్చింది. సో ఏముంటండి, మన వల్ల కాంతి ఏదైనా ఉందా, మనం ఏదైనా తలుచుకుంటూ చేయగలం. సో ఏదో మన ఊరికి బద్దకిచ్చినట్టుగా అలా అడుగుతాం, కానీ ఎవరు ఏదైనా చేయగలరు కదా. సో అందుకే నేను చేసి చూపిస్తున్నాను మా మమ్మీకి. సో ఇలాగ కొంచెం మరీ ఎక్కువగా మగ్గనీయకూడదు, కొంచెం మెత్తబడినాక వంకాయ ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తున్నాను, అట్లా చాలు. మరీ మెత్తబడింది అనుకో అస్సలు బాగోదు. అందుకు ఈ యొక్క పద్ధతిలో అలా చేసేసుకోవడమే, జస్ట్ ఉప్పు కారం చల్లేసుకోవడమే, నో మసాలా అండి, అసలు ఏం అక్కర్లేదు. సూపర్గా ఉండిద్దండి. అసలు మీకు తెలియదు టేస్ట్ కూడా. రొయ్య పట్టు ఇంట్లో ఉండి ఇంకా నేనైతే రొయ్య పట్టు గుర్తొచ్చేసి ఈ కూర చేస్తానండి. వాహా, టేస్ట్ అయితే సూపర్గా ఉంది, మీరు కూడా వదలరు, అంత బాగుంది. బీరకాయతో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు. ఇంకా నేను ఉప్పు కారం వేస్తాను కదా, ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా కూర? లేదండో, ఇలా ఉప్పు కారం వేసుకున్నా కొంచెం అట్లా మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఏమనుకుంటున్నారా, దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసుకోమన్నామని మనం ఎక్కువ పోసామనుకో అది వంకాయ కూర కాస్త వంకాయ పులుసు అయిపోద్దండి. ఎక్కువ పోసుకుంటే బాగోదు, ముక్కంతా జిగురు అయిపోద్ది. సో ఓన్లీ గిద్ద వాటర్ పోసేసుకొని కొంచెం ఉడకబెట్టేసుకుంటే మన వంకాయ రొయ్య పొట్టు అయితే రెడీ అయినట్టు. మూత పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, సరేనా? చూసారా, ఆహా, స్పైసీ వంకాయ రొయ్య పొట్టు వితౌట్ మసాలా, సూపర్ అండి. నాన్ వెజ్ లెవెల్ కన్నా దోశల్లో తినచ్చు, చపాతీలో తినచ్చు, దేంట్లోనే తినచ్చు. సో చూడు మమ్మీ, నేను చేసేసాను. నీ కూతురు అనుకున్నది ఏదైనా చేసేసిద్ది, అనుకోవడమే ఆలస్యం మమ్మీ. సో నీకు చేసిన ఛాలెంజ్లో నేనైతే గెలిచేసానమ్మా. సో చూసారా, నా వంకాయ రొయ్య పొట్టు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంట్లో అందరికి కూడా నచ్చేసిందండి, మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇది గోంగూర పచ్చడిలే అండి. టేస్టీ వంకాయ రొయ్య పచ్చడి. సో టేస్టీ వంకాయ రొయ్య పచ్చడి మీన్స్ అటు గోంగూర పచ్చడి, ఇటు వంకాయ రొయ్య పొట్టు. సో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మా ఇంట్లో అయితే అందరికి నచ్చేసింది. సో ఇక్కడ పాయింట్ అంటే మనం అనుకోవడం ఆలస్యం, ఏదన్నా అనుకున్నామంటే చేసేస్తాం. సో ఏదైనా సాధించగలం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, సరేనా? మీరు కూడా అనుకోండి లైక్ చేయాలని.